అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగటం లేదని ఎవరంటున్నారు? యుద్ధం ఆల్రెడీ మొదలైపోయింది. ఎప్పుడైతే పహల్గాం దాడి జరిగిందో, ఎప్పుడైతే ప్రధాని మోదీ బీహార్లో ఒక ప్రకటన చేశారో, ఎప్పుడైతే సింధు జలాల్ని ఆపేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్ని మూసేసిందో, ఎప్పుడైతే పాకిస్తాన్లో ఉన్న భారతీయుల్ని, భారత్లో ఉన్న పాకిస్తాన్ని రెండు దేశాలు ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసిందో, అప్పుడే యుద్ధం మొదలైంది. ఇంకా చెప్పాలి అంటే పాకిస్తాన్ యుద్ధం చేస్తూనే ఉంది సింధు నదీ జలాల కోసం. సింధు నదీ జలాల్ని నిలుపుదల చేయటం అంటే యుద్ధాన్ని చేయటమే భారత్ మా పైన అని పాకిస్తాన్ ప్రకటించింది. అబద్ధం కాదు, నిజం. ఎందుకంటే సింధు నదీ జలాలు ఆగిపోతే పాకిస్తాన్ తీవ్రమైన కరువు కాటకాల పరిస్థితులకు వెళ్ళిపోతుంది. కరువుకి వెళ్ళిపోతే ఏమవుతుంది? మళ్ళీ నీళ్ళే కదా, కష్టం, ఏ వాన పడితే పంట పండించుకోవచ్చు అని మనం సింపుల్గా మాట్లాడచ్చు. కానీ ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే, సింధు నదీ జలాలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థని దాదాపు 20% ప్రభావితం చేస్తాయి. సింధు నదీ జలాల ద్వారా పాకిస్తాన్లో 80% ఆయకట్టు భూమిలో పంటలు వస్తున్నాయి. పత్తి, చెరకు, వరి వంటి అద్భుతమైన పంటలు, భారత్తో పోలిస్తే కూడా క్వాలిటీ గల పంటలు పాకిస్తాన్లో పండుతున్నాయి. అక్కడ వ్యవసాయ రైతులు అద్భుతమైన పంటలు పండిస్తున్నారు. ఈ పంటలన్నీ తీవ్రంగా ప్రభావితం చెందే అవకాశం ఉంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, సింధు రాష్ట్రం ఒకటి ఉంది పాకిస్తాన్లో, పంజాబ్ సింధు రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాలు వ్యవసాయానికి పెన్నిది. ఈ రెండు రాష్ట్రాలు పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. సింధు నదీ జలాల్లో సింధు నదికి సంబంధించిన సింధు నదికి ఉపనదులైన జీలం, చినాబ్ నదులు ఏదైతే ఉన్నాయో, ఈ రెండు నదుల్లో వచ్చే నీటి లభ్యతతో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ దాదాపు 3 కోట్ల ఎకరాల్లో పంట పండిస్తోంది. పాకిస్తాన్లో చాలా కీలకమైన రాష్ట్రం పంజాబ్. వ్యవసాయానికి 3 కోట్ల ఎకరాలకు నీరు అందుతోంది. సింధు రాష్ట్రంలో దాదాపు 2.5 కోట్లకు పైగా ఎకరాల వ్యవసాయ భూమి ఇప్పటికీ ఉన్నప్పటికీ కేవలం 80 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది. ఇప్పుడు సింధు నది నుంచి చినాబ్ కావచ్చు, జీలం కావచ్చు, సింధు నది కావచ్చు, ఈ జలాన్ని భారత్ అద్దుకుంటే ఈ రెండు రాష్ట్రాలతో పాటు దాదాపు అంటే పాకిస్తాన్ మీదుగా అరేబియా సముద్రంలో కలుస్తుంది సింధు నది. సింధు పరివాహక ప్రాంతం అంతా పంటలు లేకుండా అల్లాడిపోతుంది. అందులో భాగంగానే ఇవాళ చినాబ్ నది పైన భారత్ నిర్మించిన జల విద్యుత్ ప్రాజెక్టులో నీళ్ళని నిలిపేసింది భారత ప్రభుత్వం. అంటే యుద్ధాన్ని మొదలుపెట్టింది. పాకిస్తాన్ చెప్తుంది మొదటి నుంచి, సింధు నది కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం, భారతీయుల రక్తాన్ని పారిస్తాం, అట్లంటే యుద్ధానికైనా సిద్ధమవుతాం అని చెప్తుంది. అయినప్పటికీ భారత్ వెనక్కి తగ్గటం లేదంటే భారత్ యుద్ధం చేయడానికి, పాకిస్తాన్ని ఆర్థికంగా నిర్బంధంలో పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుంది? పాకిస్తాన్లో ఉన్న మనుషులుగానే చూసింది. 1960లో సింధు నది జల ఒప్పందం కుదిరింది. 1960లో సింధు జల ఒప్పందాన్ని ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిగా ఉండి కుదిర్చింది. ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఇక్కడ సమస్యల్ని, అంటే ద్వైపాక్షిక అంటే కేవలం పాకిస్తాన్, ఇండియా మాత్రమే కలిసి చర్చలు జరిపి ఆ సమస్యని పరిష్కరించుకోవాలని చెప్పింది. కానీ 1960 తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య 3 పెద్ద యుద్ధాలు జరిగాయి. 1965లో ఒక యుద్ధం జరిగింది, 1971లో బంగ్లాదేశ్ కోసం ఒక యుద్ధం జరిగింది, 1999లో కార్గిల్ కోసం ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఈ 3 యుద్ధాలు జరిగినప్పటికీ భారత్ ఎప్పుడూ సింధు నదీ జలాల ఒప్పందం జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే సింధు నది పరివాహక నీళ్ళని అడ్డుకోవడానికి భారత్ ముందుకు రాలేదు, అడుగు వేయలేదు. కానీ ఇప్పుడే ఎందుకు వెళ్ళింది? పహల్గాంలో 26 మంది పర్యాటకులని చంపిన తర్వాత, అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు తీసిన తర్వాత భారత్ ఎందుకు సింధు నదీ జలాల జోలికి వెళ్ళిందంటే కేవలం ఒక రీజన్. పాకిస్తాన్కి ఆర్థికంగా తోడ్పాటు దొరికితే ఆ డబ్బును తీసుకెళ్లి ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి మాత్రమే పాకిస్తాన్ ఖర్చు పెడుతుందని భారత్ చాలా స్పష్టంగా భావిస్తోంది. ఇదే జరుగుతుంది కూడా. 1965 నుంచి ఇప్పటి వరకు ఇదే జరుగుతోంది. పాకిస్తాన్ ఏం చేస్తుంది? లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, అట్లాగే రకరకాల ఉగ్రవాద సంస్థని పీఓకేలో, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసి, భారత సరిహద్దు గుండా ఉగ్రవాద శిబిరాలు ఏర్పాటు చేసి, ఆ శిబిరాల్లో ఉగ్రవాదులకి శిక్షణనిచ్చి వాళ్ళని కశ్మీర్ మీదకి వదులుతుంది. ఆ ఉగ్రవాద సంస్థలు కశ్మీర్కి వచ్చి రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. కశ్మీర్ ఎందుకు? ముంబై బాంబు పేలులు కావచ్చు, హైదరాబాద్ బాంబు పేలులు కావచ్చు, గుజరాత్లో కావచ్చు, అహ్మదాబాద్లో కావచ్చు, చెన్నైలో కావచ్చు, ముంబై, కలకత్తాలో కావచ్చు, ఎక్కడ బాంబు పేలుడు జరిగినా దానికి పాకిస్తాన్ లింకు ఖచ్చితంగా ఉంది. ఎక్కడ బాంబు పేలుడు జరిగినా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న సీమాంతర ఉగ్రవాదమే దానికి కారణమవుతోంది. భారతదేశంలో రక్తపాతాన్ని పాలించడం కోసమే పాకిస్తాన్ తన సంపద మొత్తాన్ని వెచ్చిస్తోందని చెప్పొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్లో పేదరికం
చాలా పెరిగిపోయింది. పాకిస్తాన్లో ఆర్థిక ఇబ్బందులు చాలా పెరిగిపోయినాయి. పాకిస్తాన్లో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నష్టపోయింది. పాకిస్తాన్లో ఏ వస్తువు కొనాలన్నా ద్రవ్యోల్బణంతో తీవ్రమైన అధిక ధరలతో అక్కడి ప్రజలు కడుపు నిండా 3 పూటలు తిండి కూడా తినలేని స్థితిలో ఉన్నారు. మనం గమనించవచ్చు. ఎప్పుడైతే సింధు నదీ జలాలపై భారత్ కఠిన నిర్ణయం తీసుకుందో అప్పుడే పాకిస్తాన్లో ఉద్యమాలు కూడా మొదలైనాయి. పాకిస్తాన్లో నిరంతరం హింస, ప్రతిరోజు ఏదో చోట బాంబు పేలుడు, కాల్పులు, రక్తపాతం ఎవ్రీ డే అల్లాడుతోంది పాకిస్తాన్. అటువంటి పాకిస్తాన్ ఒక ఉగ్రవాదులకు మాత్రం 3 పూటల ఫుల్గా ఫుడ్ పెడుతోంది. అంటే అందుకనే సింధు నదిని నిలుపుదల చేయడం వల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థని కొంత కంట్రోల్ చేసినట్టుగా ఉంటుంది. ఆర్థికంగా పాకిస్తాన్కి భారీ దెబ్బని భారత్ జలఖడ్గంతో కొట్టినట్టుగా ఉంటుంది. అందుకనే జల యుద్ధం అని చెప్పాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం భారత్ చాలా స్పష్టంగా చెప్తోంది, పాకిస్తాన్కి ఏ అయితే ఆర్థిక ఇతర దేశాలు, ప్రపంచ దేశాలు పాకిస్తాన్ నుంచి ఎగుమతులు తీసుకోవడమో, దిగుమతులు తీసుకోవడమో, లేకపోతే పాకిస్తాన్కి వస్తువులను ఎగుమతి చేయడమో, పాకిస్తాన్ నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం ఉన్నాయో ఆ దేశాలన్నీ మీరిచ్చే ప్రతి రూపాయి పాకిస్తాన్లో ఉగ్రవాదానికి ఖర్చు పెడుతుంది ఆ దేశం అని గమనించాల్సిందిగా ప్రపంచ వేదికలపైన భారత్ చెప్తోంది. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ నుంచి అనేక దిగుమతులు భారత్ చేసుకుంటుంది. పాకిస్తాన్లో తయారయ్యే అనేక ఉత్పత్తుల్ని భారత్ ఇప్పటివరకు దిగుమతి చేసుకుంటూ వస్తుంది. తాజా ఉద్రిక్తతల తర్వాత భారత్ పాకిస్తాన్ నుంచి వస్తు దిగుమతుల్ని పూర్తిగా నిషేధించింది. గగనతలానికి తాళం వేసింది. పోర్టుల్లోకి, సముద్ర పోర్టుల్లోకి నౌకల్ని నిషేధించింది. అసలు భారత్కి పాకిస్తాన్ మధ్య ఎటువంటి వ్యాపార సంబంధాలు లేకుండా చేస్తుంది. దీనికి పాకిస్తాన్ కొత్తగా కొన్ని కుట్రలు కూడా చేస్తుంది. పాకిస్తాన్లో ఉత్పత్తి అయ్యే వస్తువుల్ని తన మిత్ర దేశాలైనటువంటి చైనా కావచ్చు, కొంత ఇప్పటివరకు ఉన్న శ్రీలంక కావచ్చు, లేకపోతే సింగపూర్ కావచ్చు, లేకపోతే మలేషియా కావచ్చు, ఇటువంటి దేశాలకు ఎగుమతి చేసి అక్కడ లేబులింగ్ మార్చి, బ్రాండ్లను మార్చి మళ్ళీ ఇండియా మార్కెట్లోకి తీసుకురావడం ట్రై చేస్తుంది. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ ఇండియాను చూసి ఎందుకు భయపడుతున్నాయంటే ప్రపంచ దేశాలన్నిటికీ అతిపెద్ద మార్కెట్ ఇండియా కాబట్టి ఇండియాతో స్నేహానికి ముందుకొస్తున్నాయి. అట్లాగే ఇండియా శాంతియుత దేశం కాబట్టి ప్రపంచ దేశాలన్నింటితో స్నేహపూర్వక హస్తాన్ని అందిస్తుంది. ఇరాన్ ప్రతినిధి, ఇరాన్ విదేశాంగ మంత్రి ఇవాళ పాకిస్తాన్లో ఉన్నారు. ఆయన రేపు ఇండియా కూడా రాబోతున్నారు. ఈ 2 దేశాల మధ్య శాంతి కోసం ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఈ భారత మార్కెట్ అనేది ఇరాన్కి కూడా చాలా అవసరం. ఇవాళ రష్యా కూడా ఎందుకు మద్దతు ఇస్తుంది అంటే భారత మార్కెట్ ఇండియా, రష్యా కూడా చాలా అవసరం. ఇవి అన్నింటిని ఆలోచించి చూస్తుంటే పాకిస్తాన్ని ఆర్థికంగా ఒంటరి చేయడం అనేది భారత్ ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే జలయుద్ధంతో మొదలుపెట్టింది. ఇవాళ చినాబ్ నది పైన నీటిని క్లోజ్ చేయడం. ఒకసారి ఆ మ్యాప్ను చూద్దాం. చాలా స్పష్టంగా ఒకసారి మనం గమనించవచ్చు. సింధు నదిలో ఒకసారి చూడొచ్చు. ఇది సింధు నది. ఇదంతా నేను రెడ్ కలర్ వేసుకొస్తున్నా. ఇది సింధు నది పూర్తిగా. ఈ సింధు నది నేరుగా పారుతూ వచ్చేసి పాకిస్తాన్ మధ్యలోంచి ఇలా వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇదంతా పాకిస్తాన్. ఆరో మార్క్స్ పెడుతున్న ఈ ప్లేస్ అంతా పాకిస్తాన్. భారత్ దాటి ఇది జమ్మూ కాశ్మీర్ నుంచి అలా ప్రవహిస్తూ వచ్చేసి సింధు నది పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. పాకిస్తాన్లో ఈ ప్రాంతం అంతా పంజాబ్ కావచ్చు, ఇక్కడ సింధు రాష్ట్రం కావచ్చు, ఈ రాష్ట్రాలన్నీ పాకిస్తాన్లో వ్యవసాయంతో ప్రస్తుతానికి కలకల్లాడుతున్నాయి. ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి, కరువు తాండవించే పరిస్థితి ఏర్పడుతుంది. సింధుతో పాటు ఇది చినాబ్ నది అంటారు. ఇది కాశ్మీర్లోనే పుడుతుంది. హిమాలయ పర్వతాల్లో ఇటు నుంచి వచ్చి సింధులో కలుస్తుంది. ఇప్పుడు ఈ చినాబ్ నదిపైనే భారత్ ఒక బ్రిడ్జ్ కట్టి ఇక్కడే ఈ బ్రిడ్జి పేరు ఏంటంటే బగలిహార్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జితో ఇవాళ వాటర్ ఆపేసింది. ఈ బ్రిడ్జ్ ఆగిపోతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పంజాబ్. ఇక్కడ ఉంటుంది పాకిస్తాన్ పంజాబ్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ అవడం వల్ల పాకిస్తాన్ పంజాబ్లో 3 కోట్ల ఎకరాల సాగు జరుగుతుంది, ఆగిపోతుంది. చినాబ్తో పాటు ఇక్కడ జీలం నది ఇక్కడ నుంచి వస్తుంది. దీనిపైన మన విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటుపోతే సట్లెజ్ నది ఒకటి ఉంది. ఇది కాశ్మీర్ నుంచి వస్తుంది. సట్లెజ్ నది పైన కూడా కొన్ని విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. దీంతోపాటు రావి అని ఇంకొక నది ఉంది. రావి నది పైన కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తంగా నదీ జలాల్ని కట్టడి చేయడం వల్ల పాకిస్తాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టింది భారత్. ఆర్థికంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి చావు దెబ్బ తగిలింది. అందుకనే పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుంది, సింధు నదీ జలాల్ని ఎలాగైనా తిరిగి సాధించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అందుకనే పాకిస్తాన్ ఏం చేస్తుంది, భారతదేశానికి మిత్ర దేశాలుగా ఉన్న ముస్లిం దేశాలని వేడుకుంటోంది, విజ్ఞప్తి చేస్తుంది, బతిమాడుతోంది. దయచేసి భారత్తో యుద్ధం వద్దు, భారత్తో సింధు నదీ జలాలపైన పునఃసమీక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సౌదీ కావచ్చు, లేకపోతే యూఏఈ కావచ్చు, లేకపోతే ఖతార్ కావచ్చు, తాజాగా ఇరాన్ కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కూడా విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తుంది, అమెరికా కూడా విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తుంది.
ఇంతకీ పాకిస్తాన్ సింధు నదీ జలాల కోసం ఏమేం చేసే అవకాశాలు ఉన్నాయి ఒకసారి చూస్తే అందులో మొట్టమొదటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ చూస్తే పాకిస్తాన్ సింధు జలాల కోసం మొదటగా ఎవరికి ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉంది అని ఒకసారి ఆలోచిస్తే, 1, ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉంది. ప్రపంచ బ్యాంకుకి పాకిస్తాన్ ఫిర్యాదు చేస్తుంది. ఎందుకంటే 1960లో ప్రపంచ బ్యాంకే ఇండియా పాకిస్తాన్ మధ్య సంధిని కుదిర్చింది కాబట్టి భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందాన్ని మితిమీరింది కాబట్టి భారతదేశం పైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకుకి పాకిస్తాన్ ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉంది. ఆ ప్రయత్నం కూడా మొదలుపెట్టింది. రెండోది వచ్చేసి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో 1969 వియన్నా కన్వెన్షన్లోని లా ఆఫ్ టెరిటరీని భారతదేశం ఉపక్రమించింది. లా ఆఫ్ టెరిటరీని భారతదేశం దాటింది కాబట్టి భారత్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో పాకిస్తాన్ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఫిర్యాదు చేసింది. మూడో పాయింట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు. ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఫిర్యాదు చేసింది పాకిస్తాన్. ఇవాళ భద్రతా మండలిలో కశ్మీర్ పైన వాదనలు వినిపిస్తోంది. భద్రతా మండలి కూడా భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలపైన చర్చలు మొదలుపెట్టింది. ఐక్యరాజ్య సమితికి ఆల్రెడీ పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది. ఇక నాలుగో ఆప్షన్ ఉన్న ఏకైక ఆప్షన్ నాలుగోది ఏంటంటే అంతర్జాతీయ దౌత్యవేత్తల్ని సహాయం అడగడం. అంతర్జాతీయ దౌత్యవేత్తల్ని భారత్కి పాకిస్తాన్కి మధ్య విభేదాలు ఉన్నాయి కానీ పాకిస్తాన్ భారత్కి అంటే కలిపి ఒకే స్నేహితులు చాలామంది ఉన్నారు. ఉమ్మడి స్నేహితులు ఉన్నారు భారత్కి పాకిస్తాన్ మధ్య. అందులో యుఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, చైనా కావచ్చు. చైనా కూడా భారత్ పైన పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు అనలేము, చైనాకి భారత్ మార్కెట్ చాలా అవసరం కాబట్టి. అమెరికా కావచ్చు, ఆల్రెడీ అమెరికా మాట మార్చిందని కనిపిస్తుంది. టర్కీ కూడా ఆయుధాలని వెనకెళ్ళిపోయింది. చాలా దేశాలకి సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు భారత్కి పాకిస్తాన్కి ఉమ్మడి స్నేహితులు. నిజానికి 2 అణుదేశాలు పాకిస్తాన్, భారత్ అణుబాంబులు కలిగిన దేశాలు. ఈ 2 దేశాలకి ఈ దేశాలన్నిటితో ఉమ్మడి స్నేహం ఉంది కాబట్టి పాకిస్తాన్ ఆల్రెడీ ఆయా దేశాలు తమ దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల ద్వారా ఆ దేశాల అధినేతల్ని కోరుతోంది భారత్ ఉద్రిక్తతను తగ్గించమని, లేకపోతే సింధు నదీ జలాల విషయంలో కొంచెం సానుకూల ధోరణి కావాలని చెప్పేసి. పాకిస్తాన్ నిజంగా భయపడింది. సో ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్కు ఉన్న ఏకైక మార్గం అంతర్జాతీయ దౌత్యం. కానీ భారత్ చాలా స్పష్టంగా చెప్తోంది, ఎప్పుడైతే సరిహద్దు వెంట సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ నిలుపుదల చేస్తుందో అప్పుడే సింధు నదీ జలాలు పాకిస్తాన్కు వస్తాయని చెప్తోంది. సో నదీ జలాల నిలుపుదలతోనే యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ పైన జల ఖడ్గం విరిగిపడింది. రక్తం, నీళ్లు 2 కలిపి ఒకే చోట పారవని చెప్తోంది. మరి మీరేం చెప్తున్నారు? సింధు నదీ జలాల్ని వదలాలా పాకిస్తాన్కి? అంతర్జాతీయ దౌత్యపరంగా వస్తే వెనక్కి తగ్గాలా భారత్? మరి మీరేమనుకుంటున్నారు? భారతదేశం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలా? ఇలాగే ముందుకెళ్తే బాగుంటుందా? లేకపోతే ఈ ప్రపంచ దేశాలు ఒత్తిడి చేస్తే భారత్ మళ్ళీ సింధు జలాన్ని విడుదల చేసే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.